హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈ వీడియో ద్వారా మనం 2019లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అలాగే ఆన్సర్స్తో సహా చూద్దాం. కేటగిరీ 1 వార్డ్ మెంబర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ని మొత్తం చూద్దాం ఆన్సర్స్తో. సో మనం ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఆ బుక్లెట్లో 150 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కరెక్ట్గా ప్రింట్ అయి ఉన్నాయా లేదా, అన్నీ ఉన్నాయా లేదని ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. అది మ్యాండేటరీ, కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీరు బ్లూ పెన్ను లేకపోతే బ్లాక్ పెన్తో మనకిచ్చిన ఓఎంఆర్ సీట్ పైన ఇక్కడ కింద చూపించినట్లుగా ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. ఒకవేళ మీరు మోర్ దాన్ 1 అంటే ఒకటి కంటే ఎక్కువ మీరు రౌండ్ చేశారంటే ఆ క్వశ్చన్ని వాళ్ళు కన్సిడర్ చేయరన్నమాట. ఈ రౌండ్ కాకుండా వేరే సింబల్స్ ఏవి క్రాస్ కానీ కరెక్ట్ అని ఇట్లా టిక్ మార్క్ కానీ అలాంటివి అయితే పెట్టకూడదు. కరెక్ట్గా రౌండ్ అయితే చేయాలి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో సిస్టమ్ మారిస్తే చెప్పలేము, లేకపోతే ఓల్డ్ పద్ధతిలో అయితే మనం అలా బ్లాక్ ఇంక్ లేదా బ్లూ ఇంక్తో మనం దాన్ని రౌండ్ ఆఫ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ ఇచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే జవాబు 2 అయినప్పుడు 2ని రౌండ్ చేసి పెట్టారు. సో ఈ విధంగా చేయాలి. ఓకే, ఓఎంఆర్ పత్రాన్ని ఎప్పుడు మనం ఫోల్డ్ కానీ అలాంటివి చేయకూడదు. అలా చేస్తే దాన్ని మాత్రం వాళ్ళు పరిశీలించరు, అంటే కరెక్షన్ అనేది జరగదు, మీరు రాసిన ఎగ్జామ్ వేస్ట్ అయిపోతుంది. ఓకే, అలాగే వైట్నర్ కానీ బ్లేడ్ కానీ రబ్బర్ లేదా ఏ విధమైన దిద్దుబాట్లు అలాంటివి ఏమీ చేయకూడదు, వైట్నర్ వేయకూడదు. వైట్నర్ వేసినట్లయితే మీ క్వశ్చన్ పేపర్ అలాగే ఆన్సర్ పేపర్ 2 ఇన్వాలిడ్ అయిపోతాయి, మీరు ఎగ్జామ్ నుంచి వైదొలిగినట్లే అన్నమాట. సో కంపల్సరీగా అభ్యర్థులు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి టైమింగ్ 2.5 అవర్ ఏదైతే ఉందో ఆ టైం లోపల బయటకు అయితే వెళ్ళకూడదు. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే పరీక్ష హాల్ను వదిలి వెళ్ళేటప్పుడు అభ్యర్థి తన సమాధాన పత్రం ఒరిజినల్ని అక్కడ ఉన్న పర్యవేక్షణ కంటే ఇన్విజిలేటర్కి ఇచ్చి నకలు అంటే ఓఎంఆర్ సమాధాన పత్రమును పరీక్షార్థి తనతో తీసుకొని వెళ్ళవచ్చు. ఓకే, డూప్లికేట్ మాత్రం తీసుకెళ్ళొచ్చు అన్నమాట, ఒరిజినల్ మాత్రం తీసుకుపోనికి లేదు. సో ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, ప్రోగ్రామింగ్ క్యాలిక్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్స్ ఏవి తీసుకుపోకూడదు, లాగ్ టేబుల్స్ తీసుకెళ్ళకూడదు, మొబైల్స్, బ్లూటూత్ పరికరాలు అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి హాల్లోకి అయితే తీసుకుపోకూడదు. కాపీ మొదలైనవి ఏవైనా చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని అక్కడ నుంచి పంపించడం జరుగుతుందన్నమాట. రఫ్ వర్క్ను ప్రశ్నాపత్రం చివరి పేజీలో మాత్రమే చేయాలి, వేరే ఎక్కడ కూడా చేయకూడదు. సో ప్రశ్నాపత్రంలో లాస్ట్లో ఇచ్చిన పేపర్స్లో చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడైతే ప్రతి ఒక్కటి మీరు చూసుకోండి. ప్రతి తప్పుకి సమాధానముకు గాను ప్రశ్న కేటాయించిన మార్కుల నుండి 1/4 వంతు మార్కులు తగ్గించడం అనేది జరుగుతుంది. మీరు రాంగ్ పెడితే మైనస్ మార్కులు అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 2002వ సంవత్సరంలో భారతదేశంలో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం ఏది అంటే బయోడైవర్సిటీ యాక్ట్. వాతావరణ మార్పుపై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ యొక్క అంతిమ లక్ష్యం వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల గాఢతను నిలకడగా ఉంచుట. వన్యప్రాణుల సంరక్షణకై అంకిత భావంతో కృషి చేస్తున్న గ్రామీణ వ్యక్తులు లేదా సంఘాలకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారము అమృతదేవి బైష్ణోయి అవార్డు. నౌకలపై నుండి నీటి లోతును కొలుచుటకు ఉపయోగించు పరికరం పాతోమీటర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇక్కడ రీజనింగ్ ఇవ్వడం జరిగింది. రీజనింగ్ అనుకోవచ్చు, అర్థమెటిక్ కింద ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మైనస్ అనేది ప్లస్గా అనుకోవాలి, మైనస్ అనగా ప్లస్ని ఇంటుగా మల్టిప్లికేషన్ గుర్తుగా అనుకోవాలి, డివైడ్ని మైనస్, ఇంటూని ప్లస్గా అయినా కింది సమీకరణంలో ఏది నిజం అంటే కింది వాటిని ఆ సింబల్స్ మార్చుకోవాలి. ఇక్కడ 52 డివైడెడ్ బై 4 అన్నది కదా, డివిజన్ గుర్తు ఏంటి ఇక్కడ మైనస్ అనుకోవాలి. అలాగే ప్లస్ని ఏమనుకోవాలి, క్రాస్గా అనుకోవాలి, ఇంటూని ప్లస్గా అనుకోవాలి. దీన్ని చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 36. ఫస్ట్ది ఒకటి మాత్రమే కరెక్ట్, మిగిలినవన్నీ
రాంగ్ అనమాట. అంటే మీరు ఒకటొకటి చూసుకుంటూ రావాలి. ఎక్కడైతే మీకు కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో దాన్ని పెడితే సరిపోతుందన్నమాట. ఏది నిజం అన్నారు కాబట్టి. 6వ క్వశ్చన్ చూస్తే క్రింది చిత్రంలో వృత్తం అనునది కళాశాల ఆచార్యులు. ఇక్కడైతే ఏదైతే సర్కిల్ ఉందో, వృత్తం ఏదైతే ఉందో అది టీచర్స్ అన్నమాట. త్రిభుజము అనునది శస్త్రచికిత్స నిపుణులు. సో త్రిభుజం చూసినట్లయితే శస్త్రచికిత్స నిపుణులు అనమాట. చతురస్రం అనున్నది వైద్య నిపుణులు. అయినా శస్త్రచికిత్స నిపుణులు అయి ఉండి వైద్య నిపుణులు అగుచు ఆచార్యులు కాని వారు ఎవరు అనేది మనం చూడాలి ఇక్కడ. సో మనకు కావాల్సింది ఏంటంటే వైద్య నిపుణులు అయి ఉండాలి, శస్త్రచికిత్స నిపుణులు అయి ఉండాలి, కానీ ఆచార్యులు కాకూడదు అనమాట. ఇక్కడ అన్ని చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఓన్లీ ఒకటే ఉంది, త్రిభుజంలో మాత్రమే ఉంది కాబట్టి అది కాదు. సో సర్కిల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సి ఉంది, సర్కిల్లో సి ఓన్లీ సర్కిల్లో మాత్రమే ఉంది. జీ చూసుకున్నట్లయితే జీ ఎక్కడెక్కడ ఉంది, త్రిభుజము, అలాగే త్రిభుజం అంటే ఏంటి మనకు శస్త్రచికిత్స, అలాగే ఆచార్యులు అయి ఉంది. ఆచార్యులు కానివారు కదా, ఆచార్యులు కానివి ఏమున్నాయో ఫస్ట్ చూద్దాం. ఏ అండ్ డి, బి ఈ 3 మాత్రమే ఆచార్యులు కానీ మిగిలినవన్నీ ఆచార్యులో ఉన్నాయి. అంటే ఏ చూసుకున్నట్లయితే సింగిల్ ఉంది, బి అనేది కూడా సింగిల్గా. ఇక్కడ డి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆచార్యులు కానిది, అలాగే శస్త్రచికిత్స వైద్య నిపుణుల్లో అయి ఉన్నది డి మాత్రమే. సో ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది. ఇక్కడ స్టాటిస్టిక్స్ అను పదమును రివర్స్లో రాశారనమాట. ఇక్కడ చూస్తే అని సూచించిన ఇది కూడా NOITINUMMA అనే దాన్ని ఎలా రాయొచ్చు, దాన్ని రివర్స్లో రాస్తే AMMUNITION. సో థర్డ్ది ఆన్సర్ అవుతుంది. 8వ క్వశ్చన్ చూస్తే రీనా సుమ కన్నా రెట్టింపు వయస్సు కలిగి ఉంది. 3 సంవత్సరాల పూర్వం ఆమె వయసు కన్నా 3 రెట్లు ఎక్కువ వయసు కలిగి ఉంది. అయినా ప్రస్తుతము రీనా వయస్సు సంవత్సరాల్లో చెప్పండి అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సుమా వయస్సు ఎంత, ఎక్స్ అనుకుందాం. రీనా వయసు ఏమవుతుంది, 2 రెట్లు అంటే రెట్టింపు అంటే 2 రెట్లు 2x. 3 ఇయర్స్ అగో అన్నప్పుడు ఏమవుతాం, -3 ఇయర్స్ అంటే యాక్చువల్ ఇయర్స్లోంచి 3 ఏళ్ళు తీసేస్తే మనం ప్రీవియస్ వెళ్తాం కదా, అంటే 2x - 3 = 3 రెట్లు ఉండింది అప్పుడు, అంటే 3 × x - 3 అనమాట. సో ఎక్స్ అనేది సుమా వయసు -3 ఇయర్స్కి వెళ్ళి 3 రెట్లు రీనాది అనమాట సుమా కన్నా. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 6 అవుతుంది. ఎక్స్ వాల్యూ 6 అంటే మనకు రీనా వయసు ఎంత, 2x ఉంది. 2x అంటే 12 అనమాట. రీనా వయసు అడిగారు కాబట్టి 2x రెండింతలు కాబట్టి 12 అనేది ఆన్సర్ అవుతుంది. క్రింది వెన్ చిత్రాన్ని పరిశీలించండి. ఇక్కడ ఏమిచ్చారు, ఇంగ్లీష్, హిందీ మరియు గణితములకు సంబంధించి 500 మంది పరీక్ష రాశారు. క్రింది వెన్ చిత్రం వివిధ పరీక్షలో ఫెయిల్ అయిన వారి సంఖ్యను తెలుపుతుంది. కనీసం 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారి శాతం ఎంత. ఇక్కడ శాతం చూసుకున్నట్లయితే 2 సబ్జెక్టులు కనీసం 2 అన్నారు, అంటే 3 ఉండొచ్చు. కనీసం 2 ఏది ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇంగ్లీషు మరియు గణితం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో 12 ఉంది, అది హిందీ మరియు గణితం. ఇంకో 10 ఉంది, 10 అనేది ఇంగ్లీష్ మరియు హిందీ. 5 అనేది 3 అంటే కనీసం 2 అన్నారు కాబట్టి 3 ఉన్నా నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది, 10 + 12 + 12 + 5 = 39 అవుతుంది. 39 మొత్తం ఎంత ఉన్నారు, 500 × 100 వేస్తే దాని పర్సంటేజ్ చేస్తాం కాబట్టి 0 కొట్టేస్తే ఇక్కడ మనకు వచ్చేసి 7.8% అనేది వస్తుంది. 7.8 అనేది కరెక్ట్ ఆన్సర్. 10వ క్వశ్చన్ చూసినట్లయితే చూపబడిన పై చిత్రమునందు ఒక విద్యార్థి చేసే ప్రధాన కృత్యాలు చూపబడ్డాయి. ఓకే, అయినా అతను పాఠశాలలో గడిపే సమయం యొక్క శాతం కనుక్కోవాలి. పాఠశాలలో ఎంత ఉంది, 105. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సర్కిల్ ఇచ్చారు. సర్కిల్ అంటే 360 డిగ్రీస్, అంటే 105/360 ఇంటూ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, దీన్ని చేస్తే మనకు 29.16% అనేది వస్తుందన్నమాట. ఈ క్రింది పై పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి అంటే ఇక్కడ కింద ఏమిచ్చారు, మానవ శరీరం యొక్క కూర్పు శాతం ఇచ్చారు. ఇక్కడ శరీరం పూర్తి బరువునందు చర్మమునందరి ప్రోటీన్ల శాతం కనుగొనమని ఇచ్చాడు. మొత్తం మనం x కేజెస్ అనుకుంటే ఇక్కడ ఏముంది, ప్రోటీన్లు 14%. 14 ఆఫ్ 1/10. 1/10 అంటే చర్మం. ఇక్కడ చర్మం నందు అన్నారు కదా, చర్మం 1/10 × x 1/10x
ఇది వెయిట్ అనమాట. అప్పుడు ఏమవుతుంది 14/100 ఇంటూ 1/10 ఎక్స్. ఇప్పుడు 100 ఇక్కడ 2 5 జా 2 7 జా చేస్తే 7x/500 కేజెస్. ఇప్పుడు టోటల్లో చూసుకుంటే 7x/500/x. ఎక్స్ అనేది టోటల్ బాడీ వెయిట్. అప్పుడు ఎక్స్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 100కి 500కి 2 zeros పోతే 7/5 అవుతుంది. అప్పుడు దాని మనం 5తో 7 డివైడ్ చేస్తే 1.4 అనేది రావడం జరుగుతుంది. 12th క్వశ్చన్ చూసుకుంటే క్రింది ఏ అండ్ బి అనే 2 ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమొరీ. ఇది కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడే నాన్ వాలటైల్ మెమొరీ. రామ్ నందు నిల్వ ఉంచిన డేటాను త్వరగా సులభంగా మార్చగలము. క్రింది నుండి మీ సమాధానం ఎంపిక చేసుకుని. అంటే 2 ఇచ్చారు అక్కడ. దాంట్లో కింది ఇచ్చినట్టు ఏవి కరెక్టు? ఏ మరియు బి రెండు సరైనవే, రెండు కరెక్టా? లేకపోతే బి మాత్రమే సరైనది, ఏ మాత్రమే సరైనది, బి సరైనది, ఏ సరైనది కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ది మాత్రమే కరెక్ట్. రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమొరీ. ఇది కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే నాన్ వాలటైల్ మెమొరీ. రెండోది అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇప్పుడు 13th క్వశ్చన్ చూసుకుంటే ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, ఇప్పుడు కాదు అప్పుడున్నప్పుడు అంటే 2019లో వచ్చిన క్వశ్చన్. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? డేవిడ్ మాలపాస్. ఓకే. కేంద్ర ప్రభుత్వం అందరికీ శుభ్రమైన త్రాగునీటిని ఈ సంవత్సరానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024కి శుభ్రమైన నీటిని అందించాలని పెట్టుకుందనమాట. చంద్రునిపైకి చంద్రయాన్-2 మిషన్ కోసం ప్రయోగించబడిన వాహన నౌక GSLV MK3. క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి. అంటే కింద కొన్ని స్టేట్మెంట్ ఇస్తారు, అవి ఏవి కరెక్ట్ ఏవి కాదు. ఇంతకుముందు మనం రామ్ అవి చూసాం కదా, సేమ్ అలానే. డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పొదుపు పెరుగుతుంది. డిపాజిట్ రేటు పెరుగుదల ఫలితంగా అప్పులు తీసుకోవడం తగ్గుతుంది. మూడోది డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయి. పై వానిలో సరైనవేవో కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఏ మరియు బి అంటే 1, 2 కూడా కరెక్ట్. ఏ బీలు కరెక్టా? లేకపోతే ఏ మరియు సి, ఏ బి మరియు సి ఏ మాత్రమే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డిపాజిట్ రేట్ పెంపుదల ఫలితంగా పొదుపు అనేది పెరుగుతుంది, కరెక్ట్. అలాగే సి డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయి, ఈ రెండు మాత్రమే కరెక్ట్. సెకండ్ బీది ఏదైతే ఉందో డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా అప్పులు తీసుకోవడం తగ్గుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. 17వ క్వశ్చన్ చూస్తే 2020లో ఒలింపిక్ ఆతిథ్యం ఇవ్వనున్న దేశం జపాన్. ఓకే, కానీ అది క్యాన్సిల్ అయింది కోవిడ్ వల్ల. 18వది చూసుకుంటే జంతు జీవకణము చుట్టూ ఆవరించి ఉండున్నది ప్లాస్మా పొర. క్రింది వానిలోని పరిగణలోకి తీసుకోండి. ఇక్కడ కూడా మనకు 2 ఇచ్చారు, దాంట్లో మనకు సరైనది ఏదో కనుక్కోమన్నారు. ప్రకృతిపై రసాయన కాలుష్య కారకాల ప్రభావంపై గ్రీన్ కెమిస్ట్రీ దృష్టి పెడుతుంది. కాలుష్యాన్ని నివారించడానికి సాంకేతిక విధానంపై పర్యావరణ రసాయన శాస్త్రం దృష్టి పెడుతుంది. దీంట్లో కరెక్ట్ ఏంటంటే ఏ కాదు మరియు బి కూడా కాదు, రెండు తప్పు అన్నమాట. 20వ క్వశ్చన్ తీసుకుంటే నిశ్చితము బీటీ పత్తి అనున్నది జన్యు ఇంజనీరింగ్ ద్వారా అభివృద్ధి పరచబడిన ప్రతి రకము. రెండోది బాసిల్లస్ తురంజియోనిస్ అనున్నది జీవక్రిమి సంహారిణి. ఇచ్చిన గుర్తులను బట్టి సమాధానం గుర్తించండి. కోడ్ ఏమిచ్చారంటే ఏ మరియు ఆర్ రెండూను సత్యములు మరియు ఏకు ఆరుకు 6 సరైన వివరణ. ఏ మరియు ఆరు రెండును సత్యములు కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఏ సత్యము కానీ ఆర్ అనేది అసత్యము, ఏ అసత్యము కానీ ఆర్ సత్యము. దీంట్లో కరెక్ట్ ఏంటంటే ఏ మరియు ఆరు రెండు సత్యములు మరియు ఏకు ఆర్ అనేది సరైన వివరణ. 21వ క్వశ్చన్ చూస్తే పరిమితమైన అన్ని మంటలను ఆర్పుటకు సురక్షితమైన మరియు ప్రభావవంతమైన వాయువు కార్బన్ డయాక్సైడ్. 22వ క్వశ్చన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అను పదము దీనికి చెందుతుంది. మొక్కల వైవిధ్యం యొక్క అసాధారణ స్థాయిలు మరియు తీవ్రస్థాయి ఆవాస నష్టం కలిగిన ఒక ప్రాంతం.
రామ్సర్ సదస్సు దీనికి సంబంధించి ముఖ్యమైనది. మాగాణి భూముల సంరక్షణ. అవర్ కామన్ ఫ్యూచర్ నివేదిక ప్రకారం ప్రపంచ పర్యావరణ సమస్యల యొక్క ప్రధాన కార్యాకరణ సంబంధం ఏది? పేదరికం. 25 చూసుకుంటే ట్రేడ్ మార్క్ అను పదము నుంచి 1వ, 3వ, 5వ మరియు 6వ అక్షరములతో ఎన్ని అర్థవంతమైన పదములను ఒక అక్షరము ఒకేసారి ఉపయోగించి తయారు చేయవచ్చు? దీంట్లో మనం 1వది అంటే టీ, 3వది అంటే ఏ, 5వది ఈ, 6వది ఎం. వీటిని ఉపయోగించి ఎన్ని రకాలు రాయొచ్చు అంటే 1, 2, 3, 4 అని ఇచ్చారు. మనమైతే 5 రాయొచ్చు. ఇక్కడ చూస్తే టీమ్, మీట్, మేట్, మెటా, టేమ్ అనేది టీఎంఈ అనేసి రాయొచ్చు. అయితే 4 ఇచ్చారు కాబట్టి మనకు 4 అనేది కరెక్ట్. సో 5 ఇచ్చుంటే 5 అనేది కరెక్ట్. త్రిభుజంలో మాత్రమే గల అక్షరం, ఓన్లీ త్రిభుజంలో ఉన్న అక్షరం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసినట్లయితే ఏది ఉంది త్రిభుజంలో? ఈ అనేది త్రిభుజంలోనే ఉందా? కాదు, త్రిభుజంలో ఉంది ప్లస్ సర్కిల్లో ఉంది. సి చూస్తే సర్కిల్లో మాత్రమే ఉంది. బి చూసినట్లయితే 3 ఉంది. ఎఫ్ చూసినట్లయితే 2 ఉంది. ఏ చూసినట్లయితే త్రిభుజము మరియు రెక్టాంగిల్లో ఉంది. డి అనేది ఓన్లీ రెక్టాంగిల్లో ఉంది. జీ చూసినట్లయితే ఓన్లీ త్రిభుజంలో ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? జీ అవుతుంది. 27వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుగొను. ఇక్కడ మనకు త్రిభుజాలు కనుగొనము అని ఇచ్చినప్పుడు ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఫస్ట్ చిన్న స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్క్వేర్ని తీసుకుంటే 1, 2 ఉంటాయి. ప్రతి దాంట్లో చిన్నవి చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట. అలా ఎన్ని ఉన్నాయి? ఇలా 4 బాక్సులు ఉన్నాయి. 4 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి చతురస్రాలు 4 × 2 8 అవుతాయి. ప్లస్ 4 అని ఎందుకన్నానంటే ప్రతి లోపల మన పెద్దది తీసుకున్నట్లయితే ఎన్ని అంటే దాని యొక్క కలుసుకునే ప్లేసెస్ ఉన్నాయి, కేంద్రాలు 1, 2, 3, 4 కేంద్రాలు ఉన్నాయి కాబట్టి పెద్ద త్రిభుజాలు అన్నీ వస్తాయి? 4 వస్తాయి ఇక్కడ. సో 8 + 4 12 అనేది ఆన్సర్ అవుతుంది. 28 క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఏ × బి = AB/A + B అయినా 3 బ్రాకెట్లో 3 × -2 ఏమవుతుందని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది? 3 × -6 అవుతుంది కదా. 3 × -2 అంటే అప్పుడు ఏబి అంటే 3 × -6 3 18 -18 కింద A + B అంటే A అంటే 3, B అంటే -6. సో -3 అవుతుంది. మైనస్ ప్లస్ అవుతుంది. 3 1 3 6 అంటే 6 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 29వ క్వశ్చన్ చూస్తే 2 ఎదురెదురుగా వచ్చేటి రైళ్లు ప్లాట్ఫామ్పై నిలబడి ఉన్న వ్యక్తిని వరుసగా 27 సెకండ్లు మరియు 15 సెకండ్లు దాటిపోయినవి మరియు ఆ 2 రైళ్లు ఒకదానికొకటి 23 సెకండ్లలో దాటినవి అయినా ఆ 2 రైళ్ల వేగం నిష్పత్తి ఎంత అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రైలు యొక్క స్పీడు x, y అనుకుంటే అలాగే రైలు యొక్క లెంత్ ఏమవుతుంది? 27 × x 15y అవుతుంది. సో 27x + 15y/x + y అనేది మనం టోటల్ స్పీడు అలాగే దాని దూరం బై వేగం వేసుకుంటే = 23 అనేది అవుతుందన్నమాట. 23 ఇప్పుడు ఇక్కడ మనం చేసుకున్నట్లయితే 27x + 15y = 23x × 23y అవుతుంది. ఇక్కడ 27x నుంచి 23x పోతే 4x అవుతుంది. అలాగే 23y నుంచి 15 పోతే 8y అవుతుంది. x/y = 2/1. దాని కొట్లు పోతే కనుక 2 అంటే 4 1 4 2 8 2/1 అంటే 2:1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కొంత ధనమును బారువడ్డీకి ఇచ్చిరి. ఇది 2 సంవత్సరాలకు 9,248 రూపాయలు అయింది మరియు 3 సంవత్సరాలకు 9,826 రూపాయలు అయినవి. అయినా బారువడ్డీకి ఇచ్చిన ధనం ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ అన్నీ రాంగ్ అనమాట. మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రాసాం కదా 8198.58 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో క్రింది వాటిలో ప్రసిద్ధి చెందిన అగ్రస్థాయి డొమైన్ కానిది ఏంటంటే .army అనేది లేదు. .com అనేది మీరు విని ఉంటారు. .net కూడా ఉంటుంది. org అనేది ఆర్గనైజేషన్ సంబంధించి ఉంటుంది. కానీ ఆర్మీ అనేది మాత్రం ఉండదన్నమాట. అది రాంగ్ ఆన్సర్. 32వ క్వశ్చన్ చూస్తే లాగిన్ పేరు మరియు పాస్వర్డ్ యొక్క ధృవీకరణను ఇలా అంటారు. ప్రామాణీకరణ అంటారు అనమాట. అథెంటికేషన్ అనేది ఇంగ్లీష్లో అంటాం, ప్రామాణీకరణ అనేది తెలుగులో అంటాం అనమాట.
యుఎన్ఓలో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి ఎవరు అంటే సయ్యద్ అక్బరుద్దీన్. ఇది గుర్తుపెట్టుకోండి, 2019 పేపర్. అప్పటికి ఎవరు అంటే సయ్యద్ అక్బరుద్దీన్. ఓకే, 2019లో 2019లో ఈస్టర్ రోజున శ్రీలంకలోని ఈ నగరాలపై బాంబు బ్లాస్ట్ జరిగింది. కొలంబో, నెగొంబో, బట్టికలోవా. పై వాటి నుండి సరైన సమాధానం గుర్తించండి. పైన 3 ఇచ్చారు, దాని నుంచి కిందిది ఏదో కరెక్ట్ చూసుకుంటే ఏ కామా బి కామా మరియు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో 2019 జూన్ 17న ది వరల్డ్ పాపులేషన్ ప్రొస్పెక్టస్ 2019 హైలైట్స్ అను ఒక నివేదిక ఈ సంస్థ ప్రచురించింది, యుఎన్ఓ. 36 క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఈ తేదీన గ్రామ సచివాలయాలు ప్రారంభానికి నిర్ణయించబడినాయి. అక్టోబర్ 2, 2019. క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించిన రెండవ దేశం ఐర్లాండ్. క్రింది వానిలో సరికాని జతలను గుర్తించండి. సరికానిది చూడాలి. అంటే హిమోగ్లోబిన్, చర్మం, విటమిన్ సి, నీటి కాసులు, పిండి పదార్థం బంగాళాదుంప, క్రొవ్వు, వెన్న అన్నమాట. ఏ మరియు బి మాత్రమే. ఏ అనేది తప్పు, హిమోగ్లోబిన్ అనేది రక్తానికి సంబంధించింది. బి విటమిన్స్ అనేది అది కూడా రాంగ్ అన్నమాట. 39వ క్వశ్చన్ చూస్తే భూతలం నుంచి చంద్రుని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు? 59% కనిపిస్తాడు. ప్రింటర్ యొక్క నాణ్యత దీని ద్వారా కొలవబడును. 1 అంగుళానికి డాట్లు. యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఈ ఆర్టికల్ వాతావరణ మార్పులతో వ్యవహరించడానికి విద్య, శిక్షణ మరియు ప్రజలలో అవగాహన పెంచడం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 6. భారతదేశంలోని వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టులు క్రింది వానిలో ఈ జంతువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి. పులులు మరియు ఏనుగులు. పర్యావరణ సుస్థిరాభివృద్ధికి కావాల్సింది దాపరికం లేని మరియు ప్రజాస్వామ్యయుతంగా పాల్గొని నిర్ణయం తీసుకోవడం సుస్థిరాభివృద్ధికి కావాల్సినవి. క్రింది వాటిలో పరిగణలోకి తీసుకోండి అంటే బి యొక్క సోదరుడు ఏ యొక్క తండ్రి సి, యు యొక్క సోదరుడు డి, బి యొక్క కుమార్తె ఈ. అయినా డి యొక్క చిన్నాన్న ఎవరు అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డి గురించి తెలుసుకోవాలి కాబట్టి డి నుంచి వెళ్తే డి యొక్క సోదరుడు ఈ అంటే ఈ అనేది ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ అలా బ్రదర్ కానీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క కుమార్తె బి ఈ యొక్క కుమార్తె కాబట్టి బి అనేది డికి సోదరు అవుతుంది. సోదరు అంటే అప్పుడు ఏమవుతుంది? బి యొక్క సోదరుడు ఏ అనేది బి యొక్క సోదరుడు కాబట్టి అప్పుడు ఏ అనేది చిన్నాన్న అవుతుంది అనమాట. డి యొక్క చిన్నాన్న ఏమవుతుంది? ఏ అనేది అవుతుంది. 4 అంకె ఒకసారి మాత్రమే వస్తూ 300 నుంచి 500 మధ్య వచ్చే సంఖ్యలు 99 అన్నమాట. ఈ పటంలోని త్రిభుజాల సంఖ్య, ఇక్కడ త్రిభుజాల సంఖ్య తీసుకున్నట్లయితే 10 వస్తాయి అన్నమాట. ఫస్ట్ సింగిల్ తీసుకుంటే 1 2 3 4 5 వస్తాయి. తర్వాత పెద్దవి కోఆర్డినేట్ అయ్యే ఒక డాట్ని చూసినట్లయితే 1 2 3 4 5 డాట్స్ ఉంటాయి మిడిల్లో. మొత్తం కలిపి 10 అనేటివి వస్తాయి అన్నమాట. 47వ క్వశ్చన్. క్రింది ప్రశ్నలో కొన్ని ప్రవచనాలు కొన్ని ముగింపు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన వాక్యాలు సాధారణంగా మనకు తెలిసిన సత్యాలతో వేరుగా ఉన్నప్పటికీ వాటి సత్యాలు పరిగణిస్తూ తర్కాన్ని ఉపయోగించి దిగువ ఏ ప్రవచనాలు ముగింపుకు దారితీశాయో నిర్ణయించండి. నా స్నేహితులలో కొద్దిమంది టీచర్లు కఠినంగా ఉంటారు. కఠినంగా ఉండే కొద్దిమంది మనుషులు మంచి మనసు కలిగి ఉంటారు. ముగింపులు. నా స్నేహితులు కొద్దిమంది మంచి మనసులు కలిగి ఉన్నాయి. కఠినంగా ఉండే కొద్దిమంది టీచర్లు కాకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ C2 మాత్రమే దారితీస్తుంది. కఠినంగా ఉండే కొద్ది మంచి టీచర్లు కాకపోవచ్చు. 48వ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు. దానిని దేనితో భాగించబడునో తెలపండి అని కింద ఇవ్వడం జరిగింది. 22, 24, 44, 36 ఇలా ఇచ్చినప్పుడు మనకు దీంట్లో ఏంటంటే విభాజకం అంటే డివిజబుల్ రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. 3కి 9కి 4కి అలా. ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే మనము దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే ప్రధాన సంఖ్యలో ఫ్యాక్టర్స్ అనేవి రాసుకుంటే 2 × 11 అవుతుంది. 2 × 11 రాసినప్పుడు
2తో 5 డివిజిబుల్ అవుతుంది కానీ 11తో డివిజిబుల్ కాదు, అంటే 22 కాదు. 24 చూసినప్పుడు 3 ఇంటూ 8, 3 8 జా 24, అప్పుడు 3తో ఇది డివిజిబుల్ అవుతుంది, 8తో కూడా డివిజిబుల్ అవుతుంది, కాబట్టి 24 అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు మిగిలిన రెండు ఆన్సర్ చూడాల్సిన అవసరం లేదనమాట. 24తో వచ్చినప్పుడు చేసేయచ్చు. మనం ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే 44తో చూసుకుంటే 4 ఇంటూ 11 అవుతుంది, 4తో డివిజిబుల్ అయినా కూడా 11 అనేది డివిజిబుల్ అనేది కాదు. కింద తీసుకుంటే 36 అవుతుంది, 36 మనం చూసినట్లయితే 4 ఇంటూ 9 అవుతుంది, అప్పుడు 9తో మనకు డివిజిబుల్ కాదనమాట పైది. సో 24 అనేది కరెక్ట్ ఆన్సర్. 49వ క్వశ్చన్ చూస్తే ఏ, బి మరియు సి అను ముగ్గురు వ్యక్తులు కలిసి వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నారు. ఏ అను అతను 6,500 రూపాయలు 6 నెలలకు, బి అను అతడు 8,400 రూపాయలు 5 నెలలకును మరియు సి అను అతడు 9,000 రూపాయలను 5 నెలలకును పెట్టుబడి పెట్టుటకు నిర్ణయించారు. ఏ అను అతడు వ్యాపారం చూసుకొని 10% లాభం తీసుకునవలెనని నిర్ణయించిరి. మొత్తం 7,400 రూపాయల లాభం వచ్చిన ఎడల బి అను అతనికి లాభం నందు వాటా ఎంత? వీటికైతే నేను సొల్యూషన్స్ ఇవ్వలేదు, మీరు ఇది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇవ్వలేదు. మీకు ఒకవేళ ఆన్సర్ కావాలి అని అనుకుంటే ఎలా చేస్తారంటే, నేను కమెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇవ్వడం జరుగుతుంది. 2,220 రూపాయలు అనేది ఆన్సరు. 36 మీటర్ల పొడవు గల ఒక చతురస్రాకారం పొలమునందు 4 మూలాలు 4 గుర్రములు కట్టివేయబడినవి. ఈ గుర్రములు ఒకదానికొకటి చేరుకొనవలెను, అయినా ఈ గుర్రములు ప్రయాణించలేని ప్రదేశం యొక్క కనిష్ట వైశాల్యము 277.7 మీటర్ స్క్వేర్. కంప్యూటర్ అనే పదం సాధారణంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ను మరియు దీనిని సూచిస్తుంది. అంతర్గత మెమొరీ. వర్డ్లో టెక్స్ట్ యొక్క ఆకృతీకరణ జరపడానికి ఈ సమూహాన్ని వాడతారు. పట్టికలు, పేరాలు మరియు సూచికలు, టేబుల్స్, పారాగ్రాఫ్స్ అండ్ ఇండెక్సెస్. క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి. ఇవి చాలా ఇస్తున్నారు కాబట్టి మీరు కేర్ఫుల్గా వీటి దగ్గర టైం వేస్ట్ అనేది అవుతుంది, జాగ్రత్తగా ఇవైతే చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం 2019 జూన్ 17న ది వరల్డ్ పాపులేషన్ ప్రొస్పెక్టస్ 2019 శీర్షికతో ఒక నివేదిక ప్రచురించింది. 2019లో ప్రపంచ జనాభా 7.7 బిలియన్లని ఆ నివేదిక చెప్తోంది. పై నివేదిక ప్రకారం 2019లో చైనా 1.33 బిలియన్లు, ఇండియా 1.27 బిలియన్లు కలిగి ఉన్నారు. పై ప్రవచనాల నుండి సరైన వాటిని గుర్తించనంటే ఏ మరియు బి అనేవి మాత్రం కరెక్ట్, సి అనేది రాంగ్ అన్నమాట. సో 54 తీసుకుంటే ఇండియాతో 70 సంవత్సరాల దౌత్య సంబంధాల వృత్తిత్వం ఈ దేశం రామాయణంపై 24 ఏప్రిల్ 2019 ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేసింది. ఇండోనేషియా. క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి. కేంద్ర మంత్రివర్గంలో జలశక్తి ఒక నూతన మంత్రిత్వ శాఖ. జలశక్తి మంత్రిత్వ శాఖ లక్ష్యం ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించుట. జలశక్తిని ఒక ప్రజా ఉద్యమం చేయాలనేది ప్రభుత్వ అభిలాష. జలశక్తి మంత్రిత్వ శాఖ ఉద్దేశం రాబో 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి పైపుల నాలా ద్వారా నీరు అందించుట. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన ప్రవచనాలు చూసుకున్నట్లయితే డిసిఏ అనేవి కరెక్ట్ అన్నమాట. డిసిఏ అనేవి 3 కరెక్ట్. 2019 నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా పాలసీలోని ఒక ముఖ్యమైన సిఫారసు ఆర్టీఈ చట్టం 2009ని ఈ వయస్సు బాలలందరికీ వర్తింపజేసి వారిని ఈ చట్ట పరిధిలోకి తీసుకురావడం. 3 నుండి 18 సంవత్సరాలు. ఒకటోది ఆన్సర్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మృతిత్వం ఈ నగరానికి అటల్ నగర్గా పేరు పెట్టుటకు నిర్ణయించారు. నయా రాయ్పూర్. క్రింది ప్రాథమిక రాశులు వాటికి సరైన ఎస్ఐ ప్రమాణాల జతను గుర్తించండి. విద్యుత్ ప్రవాహము యాంపియర్, శక్తి డబ్ల్యూ, వాట్, పీడనం న్యూటన్ బై మీటర్ స్క్వేర్, ద్రవ్యరాశి కిలోగ్రామ్. క్రింది నుండి సరైన సమాధానం ఎంచుకోండి అన్నప్పుడు డి మరియు ఏ మాత్రమే. డి అనే ద్రవ్యరాశి కిలోగ్రామ్, అలాగే శక్తి వాట్, విద్యుత్ ప్రవాహం యాంపియర్, ఈ రెండు కరెక్ట్ అన్నమాట. 59వ క్వశ్చన్. బ్యాక్టీరియా కలరా కారణంగా వచ్చు ధనుర్వాతం వ్యాధులు కుష్టు, ఆంథ్రాక్స్. ప్రోటోజోవన్ల వల్ల మలేరియా కారణం కావచ్చు, అమీబియాస్ వ్యాధులు, కోరింత దగ్గు, ఎయిడ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా కారణంగా వచ్చు వ్యాధులు అనేది కలరా, ధనుర్వాతం, కుష్టు, ఆంథ్రాక్స్. ప్రోటోజోల కారణంగా వచ్చు వ్యాధులు మలేరియా,
అమీబియాస్ కోరింత దగ్గు, ఎయిడ్స్. ఫంగస్ కారణంగా వచ్చు వ్యాధులు టినియాసిస్, బ్లాస్టోమైకోసిన్, సిఫిలిస్, ర్యాబిస్. వైరస్ కారణంగా వచ్చు వ్యాధులు పొంగు, డెంగ్యూ, రూబెల్లా, ఇన్ఫ్లుయెంజా. పై వాటినందు సరైన వర్గీకరణ చేయబడిన వ్యాధులు ఏంటంటే డి మరియు ఏ మాత్రమే. డి అనేది వైరస్ కారణంగా వచ్చు వ్యాధులు పొంగు, డెంగ్యూ, రూబెల్లా, ఇన్ఫ్లుయెంజా అనేది కరెక్టు. అలాగే ఏ బ్యాక్టీరియా కారణంగా వచ్చు వ్యాధులు కలరా, ధనుర్వాతం, కుష్టు, ఆంథ్రాక్స్ అనమాట. బి అండ్ సి అనేటివి రాంగ్. క్రింది వాటిలో ఒక మొక్కల పెరుగుదలకు కావలసిన సూక్ష్మ పోషణము కాదు మెగ్నీషియం. ధరణి దేవతలు అనగా బ్రాహ్మణులు. పై పేరాలో పేర్కొనబడిన వేదాల సంఖ్య 3. హౌ ఆర్ యూ? I don't see you for ages. Choose the option which can replace the underlined sentence. అంటే ఐ డోంట్ సీ యూ ఫర్ ఏజెస్ అనే దానికి ఏది రీప్లేస్ చేయొచ్చు అంటే ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏజెస్. 67 కోసం చూస్తే 67 సారీ ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే మిస్ అయ్యాను. 61 అనేది ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చారు ఒక పారా, అది నేను మర్చిపోయాను, సారీ. 61 నుంచి 65 వరకు ప్రశ్నలకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చారు. రాజు భీష్మకుండు విహిత ప్రకారంబులం మృత్యుదేవతలను నర్చించు బ్రాహ్మణులు భోజనములు పెట్టించి మాంగళ్యాశ్వీర్వ చనంబులు చదివించి రుక్మిణీదేవి నవిష్టం చేసి వస్త్రయుగల భూషితం గావించి రత్నభూషంబు లిడం చేసి రుగ్యజుస్వామ మంత్రములు మంగళచారంబు లోనించి భూసురులు రక్షాకరంబులు లాచరించిరి. పురోహితుడు గ్రహశాంతి కొరకు నిగదిత న్యాయంబున హోమంబు గావించే మరియు నా రాజు దంపతుల మేలు కొరవుదిలదేను కలదౌత కనుక చేలాది దానంబు ధరణి దేవతల కొసంగే అనేది ఇచ్చారు. నేను కొద్దిగా తప్పులు చదివింటే మన్నించండి, నాకు కొద్దిగా చాలా రోజులైంది కదా, కొద్దిగా నోటు తిరక్క ఏదైనా తప్పులు పోతే క్షమించండి. రుక్మిణీదేవి నభిషిక్తం చేయునది భీష్మగుండు. ఓకే. నిగదిత న్యాయంబున అనగా ఏంటంటే వేదములో చెప్పబడిన విధంగా. రాజు దంపతుల మేలు కొసంగిన దానము వస్త్రము. ఇక్కడ నెక్స్ట్ పేజ్లోనే ఇక్కడే ఇచ్చారు. 64 అనేది ధరణి దేవతలు అనగా బ్రాహ్మణులు. పై పేరాలో పేర్కొనబడిన వేదాల సంఖ్య 3. ఇక్కడ పక్కన పేరాలో 3 వేదాలు అనేటివి ఉన్నాయన్నమాట. 66 నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ చదివాను, మీకు మళ్ళీ కావాలంటే రివిజన్ చేసుకోండి. 67 చూస్తే ఐ డు నాట్ నో వెరీ మచ్, అండర్లైన్ ఇచ్చారు. మెడివల్ హిస్టరీ. చూస్ ది బెస్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అబౌట్. 68 చూస్తే చూస్ ది కరెక్ట్ సీక్వెన్స్ labeled as PQRS to produce the correct sentence. కరెక్ట్ సెంటెన్స్ చూసినట్లయితే RPSQ. RP అంటే ఐ హ్యావ్ హ్యాడ్ అనేది సెకండ్. అలాగే ఎస్ అమేజింగ్, క్యూ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ అయితే నీట్గా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మీకు ఆన్సర్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి, చదివి మీరు ఒకసారి అయితే ఇవి చూసుకోండి. 67, 70, 71, అలాగే 72, 73, 74, 75 ఇవన్నీ పారాగ్రాఫ్కి రిలేటెడే ఉన్నాయి. పారాగ్రాఫ్ చదివి ఇవైతే చూడండి. 76 కూడా దాని నుంచి 73 వరకు ఉంది. 74ది అయితే చూస్ ది పాట్ లేబుల్డ్ యాజ్ ABCD దట్ హ్యాస్ అన్ ఎర్రర్. మై ఫాదర్ మేడ్ మీ గో అనేది బి అండ్ అపాలజైజ్ విత్ మై ఫ్రెండ్ సి అనేది ఎర్రర్ అనమాట. సి అనేది రాంగ్ ఉంది. సో 75 చూసుకున్నట్లయితే అట్ లాస్ట్ ఐ డాష్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్
ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్, అట్లీస్ట్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ అంటే హ్యావ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 76 చూసినట్టయితే అకార్డింగ్ టు ది మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ మాన్సూన్ ఇన్ నవంబర్ ఆర్ టర్న్డ్ యాజ్. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది పార్ట్ బి అనేది. మళ్ళీ ఒక సైడ్ ఇంగ్లీష్ ఒక సైడ్ తెలుగు ఉంది. సో 76 మనకు తెలుగులో చూసినట్లయితే భారత ప్రభుత్వ వాతావరణ శాఖ ప్రకారం నవంబర్లోని ఋతుపవనాలను క్రింది విధంగా పిలుస్తారు. తిరోగమన, నైరుతి ఋతుపవనాలు అని అంటారనమాట. 77 భారతదేశంలో సుమారు 34,800 కిలోమీటర్లు పొడవైన కారిడార్లు అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించబడిన పథకం భారతమాల పరియోజన. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు గల మరో పేరు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్. 79 క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు అలవెన్స్ల మీద అయ్యే వ్యయం జనాభా నిష్పత్తి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడుతుంది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు అలవెన్స్ల మీద అయ్యే వ్యయం రెవెన్యూ నిష్పత్తి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడుతుంది. సెక్షన్ 35 బార్ కౌన్సిల్ మరియు న్యాయవాదుల కోసం నియమాలను కలిగి ఉంటుంది. సెక్షన్ 36 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీలు స్వాధీనత నియమాలను కలిగి ఉంటుంది. ఈ వ్యాఖ్యలో సరైనటు ఏంటంటే ఏ అనేది అలాగే డి అనేది కరెక్ట్, మిగిలిన రెండు రాంగ్ అనమాట. గిరిజన సంక్షేమ శాఖ 50 గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఈ విధంగా మార్చడానికి అనుమతి పొందింది. ఆశ్రమ పాఠశాలలు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి కొరకు దీనిపై దృష్టి సారించింది. ఆర్థికాభివృద్ధి. సరిగా జత చేయబడిన జతలను ఎంపిక చేయండి అంటే జత చేయబడిన అంటే కరెక్ట్ ఉన్నవి ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ చట్టం 1990, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం బీమా రెన్యువల్ సదుపాయాన్ని కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం 2010లో మొదలుపెట్టింది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఎదుగుదలని నిలిచిపోవడం, తగ్గించుట, పోషణ మరియు రక్తహీనత. ఈ ఆన్సర్ చూసినట్లయితే బి, సి మరియు డి అనేవి కరెక్ట్ అన్నమాట. ఇక్కడ ఏ అనేది రాంగ్. 83వ క్వశ్చన్, క్రింది వారిని పరిగణలోకి తీసుకునండి. ఆర్థికాభివృద్ధికి భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు ముఖ్యమైనవి. ఇవి పేదవారికి సహాయపడి ఉపాధి మరియు సాంఘిక అభివృద్ధికి కూడా మెరుగుపరుస్తాయి. ప్రభుత్వ పెట్టుబడులలో అల్పవృద్ధి ఉపాధిలో అల్పవృద్ధికి కారణం కావచ్చు. ఇచ్చిన గుర్తులను బట్టి సమాధానాలు గుర్తించండి. ఏ మరియు ఆర్ రెండును సత్యములు మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఫస్ట్దే కరెక్ట్ అన్నమాట. ఓకే. స్వయం సహాయ సంఘాన్ని బ్యాంకుతో అనుసంధానం చేయు కార్యక్రమం నాబార్డ్ చేత ప్రారంభించబడిన సంవత్సరం. ఇక్కడ ఇచ్చినవన్నీ రాంగ్ అన్నమాట. సో క్రింది పరిగణలోకి తీసుకోండి. ఏ విద్య, బి మార్కెట్ డైనమిక్స్, సి గృహ సంబంధం. పైవాటిలో ఈ మద్దతు అంశాల ఫలితంగా మహిళా సాధికారత ఉన్న స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. ఏ మరియు సి గృహ సంబంధం అలాగే విద్య. 2005లో భారతదేశంలోని స్త్రీ కార్మిక శక్తి పాల్గొను రేటు 36.7% ఉంది. 2018లో అది ఈ శాతానికి పడిపోయింది 26%. రాజరాజ నరేంద్రుడు ఈ వంశపు రాజు. తూర్పు చాళుక్య రాజు. క్రింది వారిని పరిగణలోకి తీసుకురండి. ఆర్థికాభివృద్ధి, భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాలు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే 83 నుంచి అంటే 83 ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది. అలాగే మళ్ళీ కూడా ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను స్కిప్ చేసేస్తున్నాను 84 వరకు. 88 వచ్చిందా? సో 88 రాలేదు. ఇదొక పేజ్ మాత్రం రిపీట్ అయింది. 88 చూద్దాం. క్రింది వారిలో సరిగా జతపరచబడినవి ఏవి? కాలచక్ర హరహర రాయలు, ఆముక్తమాల్యద బౌద్ధ ప్రసంగము, ఉద్దండరాయపాలెం, రుద్రాంబ శివభక్తురాలు. ఇక్కడ చూసినట్లయితే సి మరియు డి రెండు కరెక్ట్ అనమాట. కాలచక్ర హరిహర రాయలు, రుద్రాంబ శివభక్తురాలు. క్రింది వాక్యములు పరిశీలించండి. మించాలపాడు గ్రామ సమీపంలో జరిగిన తీవ్రమైన సంఘటనకు కన్నుగంటి హనుమంతు నాయుడు
నాయకుడు. హనుమంతు నాయకుడు. రాయలసీమ మహాసభ 1934లో ఏర్పాటు చేయబడింది. రాయలసీమ మహాసభ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరింది. ఈ వాక్యములలో సరైనవి అంటే ఏ మరియు బి. సి అనేది రాంగ్ ఆన్సర్. మించాలపాడు గ్రామ సమీపంలో జరిగిన తీవ్రమైన సంఘటనకు కన్నుగంటి హనుమంతు నాయకుడు. రెండోది రాయలసీమ మహాసభ 1934లో ఏర్పాటు చేయబడింది. ఈ రెండు అనేవి కరెక్ట్. 90 క్వశ్చన్ చూస్తే భారత రాజ్యాంగం చట్టం 2016కు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆ చట్టం వస్తు సేవల పన్ను ప్రవేశపెట్టింది. ఆ చట్టం రాజ్యాంగంలోని 6 మరియు 7 షెడ్యూళ్లను సవరించింది. ఆ చట్టం హైదరాబాదు, కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి చర్యలు తీసుకున్న అధికారాన్ని కర్ణాటక గవర్నర్కి ఇచ్చింది. ఆ చట్టం జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ ఏర్పాటు చేసింది. కింద ఇవ్వబడిన వాటిలో సరైన సమాధానం గుర్తించండి అంటే ఏ మరియు బి రెండు సరైనవి, మిగిలినవన్నీ రాంగ్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను, భారత రాష్ట్రపతి తాత్కాలికంగాను మరియు భారత ఉపరాష్ట్రపతిగాను వివిధ కాలాలలో వ్యవహరించిన వ్యక్తి మహ్మద్ హిదయతుల్లా. క్రింది వారిలో ఏ రెండింటి ఉమ్మడి హైకోర్టు కలదు? తమిళనాడు మరియు పుదుచ్చేరికి ఉమ్మడి హైకోర్టు కలదు. క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సావరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర స్కీమ్, సురక్ష స్కీములను గుర్తించండి. ఏ మరియు బి. నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ స్టడీ గ్రూప్ చైర్మన్ ఆచార్య డిఆర్ గాడ్గిల్. ఏపీఎస్ఎస్ఐడిసి, ఏపీఎస్ఎఫ్సి, ఏపీఐఐసి ఇవి ఈ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి, చిన్న తరహా పరిశ్రమలకి. 96 క్వశ్చన్ చూస్తే క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2011-12 ప్రకారం జనాభా దశాబ్దపు వృద్ధి రేటు శాతం కర్నూలు జిల్లాలో 14.65. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్ అబ్స్ట్రాక్ట్ 2011-12 ప్రకారం మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే 2011 జనగణన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ స్త్రీ పురుష నిష్పత్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 1990 దశకంలో పెరగడం ప్రారంభించింది. ఈ వాక్యాలలో సరైనవి ఏవి అంటే ఏ మరియు బి అన్నమాట. ఏ అండ్ బి కరెక్ట్, మిగిలినవి రాంగ్. సోషల్ కాంట్రాక్ట్ రచయిత రూసో. మెకైవర్ ప్రకారం సమాజం అనేది క్రింది వాటి సమాహారం. సామాజిక సంబంధాలు. కేంద్ర ప్రభుత్వం 2010-11 సంవత్సరాల మధ్య గల 11 నుంచి 18 సంవత్సరాల మధ్య గల బాలికల సమగ్రాభివృద్ధి అవసరమైన సేవలను అందించేందుకై క్రింది పథకాలని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. కౌమార బాలికల పథకం. ప్రపంచంలో గోధుమను పండించే అతిపెద్ద రెండో దేశం ఇండియా. విశాఖపట్నం జిల్లాలో ప్రవహించే 2 నదులు శారద మరియు తాండవ. ఆంధ్రప్రదేశ్లో క్రింది ప్రాంతాల్లో మేలైన నాణ్యత గల సున్నపురాయి లభిస్తుంది ఎక్కడ అంటే జమ్మలమడుగు మరియు మైదుకూరు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 భారతదేశ రాజపత్రంలో ఈ తేదీ ప్రచురితమైంది మార్చి 1, 2014. 104 క్వశ్చన్ చూస్తే దేశీయ సాగర తీరంలో ఉత్పత్తి అయ్యే చమురు మరియు సహజ వాయువులపై చెల్లించాల్సిన రాయల్టీ ఆ ఉత్పత్తి ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రానికే చెందుతుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఈ షెడ్యూల్ పొందుపరిచినారు, 12వ షెడ్యూలు. ఇది 1956లో రాష్ట్రంలోని గిరిజనుల సామాజిక ఆర్థిక ఉద్ధరణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ, ది గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్తో కలిపి 13 రాష్ట్రాలు వీరికి ఈ చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేశాయి మైనారిటీలకు. నీతి ఆయోగ్చే అభివృద్ధి చేయబడిన జాతీయ ఆరోగ్య సూచిక భారతదేశంలోని 21 పెద్ద రాష్ట్రాలలో సంపూర్ణ ఆరోగ్య పనితీరుపై ఇచ్చిన ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ స్థానం 2018లో చూస్తే 8వ స్థానం. క్రింది వాక్యాలను పరిశీలించండి. పేదరికం వంటి క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి
క్లిష్టమైన మిశ్రమ పద్ధతులు అవసరమవుతాయి. పేదరికాన్ని అర్థం చేసుకోవడంలో ఆర్థిక సామాజిక అంశాలు అసంబద్ధం. ఏ మాత్రమే కరెక్ట్ అనమాట. సరైన ప్రవచనాలు ఏంటంటే ఏ అనేది కరెక్ట్. ఈ అర్హత సాధించడం కొరకు నిర్ణీత సమయాల్లో జరిగే సమావేశాలకు హాజరు కావడం ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యుడు నిబద్ధత చూపించాల్సి ఉంటుంది. బ్యాంక్ లోన్. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ను ప్రభుత్వంతో పాటు ప్రమోట్ చేయునది మండల సమాఖ్యలు. దిగువ పేర్కొన్న ఏ జతలు సరిగ్గా జతపడినాయి అంటే ఏవి కరెక్ట్గా ఉన్నాయి. పథకాలు అలాగే కార్యక్రమాలు చూస్తే న్యూట్రిషన్ కండే కేర్ సెంటర్లు, సమీకృత శిశు అభివృద్ధి పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, నిర్దిష్ట కుటుంబాల యొక్క జీవనోపాధి భద్రతను పెంపొందించడం, ఇందిరక్రాంతి పథకం, పోషణ మరియు ఆహార దినాలు, న్యూట్రిషన్ కండే కేర్ సెంటర్లు, స్వయం సహాయక సంఘాల ఏర్పాటు. ఏ మరియు బి మాత్రమే కరెక్ట్ అనమాట. సి అండ్ డి రాంగ్. క్రింది వానిలో సరిగా జతపరచబడినవి ఏవి? చంద్రగుప్త ప్రియదర్శి, కనిష్కుడు దేవపుత్ర, కుజల కడ్ఫిస్ రాజాది రాజా, కల్పసూత్ర బౌద్ధమత గ్రంథము. దీంట్లో బి మరియు సి రెండు కరెక్ట్ అనమాట. అలాగే ఏ మరియు డి రాంగ్. మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పదవిని చేపట్టిన మొదటి భారతీయ ఐసిఎస్ అధికారి సొంటి రామమూర్తి. అతడు ఈ జిల్లాకు చెందినవాడు. విశాఖపట్నం. భారతదేశంలో అక్షరాస్యత వ్యాప్తికి అందించిన విశేష సేవలకు గాను 1971లో ఈమెకు నెహ్రూ సాహితీ అవార్డు ఇవ్వబడింది. దుర్గాబాయ్ దేశముఖ్. భారత రాష్ట్రపతిని క్రింది పద్ధతి ద్వారా తొలగించవచ్చు. అభిశంసన ప్రక్రియ. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ 2010 చేసిన మొట్టమొదటి సూచన ఆంధ్రప్రదేశ్లో యథాతథ స్థితిని కొనసాగించడం. భారతదేశంలో వివిధ లోక్సభల కాలపరిమితి స్వభావాన్ని పరిశీలించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ లోక్సభ కాలపరిమితి ఎక్కువ, 11వ లోక్సభ కాలపరిమితి తక్కువ, మొదటి లోక్సభ అర్ధంతరంగా రద్దు చేయింది, 16వ లోక్సభ కాలపరిమితి సంపూర్ణం. పై వాటిలో సరైన సమాధానం చూసినట్టయితే ఏ, బి మరియు డీలు సరైనవి అనమాట. దీంట్లో సి అనేది రాంగ్. మొదటి లోక్సభ అర్ధాంతరంగా రద్దు అయిందనేది రాంగ్ ఆన్సర్. ఓటింగ్ వయోపరిమితిని 18 ఏళ్లకు తగ్గిస్తూ 1988లో చేయబడిన రాజ్యాంగ సవరణ చట్టం 61వది. అగ్రికల్చరల్ క్రెడిట్ రివ్యూ కమిషన్ చైర్మన్ ఏఎం కుస్రో. క్రింది వానిలో తప్పుగా జత చేయబడిన జంటలను గుర్తించండి. తప్పుగా ఉన్నాయి, కరెక్ట్ కాదు, తప్పు. ఉదయ్ స్కీమ్ 2015, పహల్ ఎల్పిజి వినియోగదారులు, సిఏసిపి 2007, నేషనల్ పాలసీ 1985, నేషనల్ పాలసీ పర్ఫార్మెన్స్ 1985. దీంట్లో సి మరియు డి అనేవి రాంగ్. క్రింది వాక్యాన్ని పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపన కార్పొరేషన్ రాష్ట్రంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్లకు నోడల్ ఏజెన్సీ ఉన్నది. ఐటీ రంగం అత్యంత వేగంగా పెరుగుతున్న రంగం. అమృత్ సోలార్ పవర్ ప్లాంట్ కర్నూలు జిల్లాలోని కదిరి వద్ద పనిచేయుచున్నది. ఏ మరియు డీలు కరెక్ట్. సరికాని వ్యాఖ్యలు దీంట్లో సరికానివి ఏంటంటే ఏ మరియు డి. అలాగే బీసీలు కరెక్ట్, ఏ మరియు డీలు రాంగ్ అనమాట. కుల వ్యవస్థ గురించి మొదటిసారిగా ఈ సంస్కృతి యందు ప్రస్తావించబడింది. ఇండో ఆర్యన్. సమాజం స్వభావానికి సంబంధించిన సిద్ధాంతం ఆదర్శవాద సిద్ధాంతం. 1970 దశకంలో ఉత్తరప్రదేశ్లో చిప్కో ఉద్యమానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సుందర్లాల్ బహుగుణ మరియు చండీ ప్రసాద్ భట్. భారతదేశంలో మొదటిసారిగా క్రింది విశ్వవిద్యాలయాల్లో జనాభా భౌగోళిక శాస్త్రం అభివృద్ధి అధ్యయనాన్ని క్రింది విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టారు. పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్. భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలలో సాగు మార్పిడి సేద్యాన్ని ఈ విధంగా పిలుస్తారు, జుమ్. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర మరియు దక్షిణ కనుమల యొక్క పేర్లు వరుసగా తూర్పు శ్రేణులు మరియు కడప శ్రేణులు. భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన అతి చిన్నదైన రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్ మరియు సిక్కిం. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బోధనా సంస్థలతో కలిసి కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత ప్రభుత్వం స్థాపిస్తుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఈ షెడ్యూల్లో పొందుపరిచినారు. 13వ షెడ్యూల్. వరుస క్రమం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ చెందిన కమిషనర్ నేరుగా వీరికి జవాబుదారీగా ఉంటారు.
ప్రభుత్వానికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. సామాజిక సమైక్యతను ప్రోత్సహించే కార్యక్రమాల అమలు అనేది దీని యొక్క ఒక నిర్దిష్ట లక్ష్యం. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ. ఈ పథకంలో చేర్చబడ్డ చేనేత కార్మికులు అప్రయత్నంగా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం పరిధిలోకి వస్తారు. థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్. బడ్జెట్పై లింగభేద ప్రభావ అంచనాలను లింగ నిబద్ధతతో బడ్జెట్ కేటాయింపుల ద్వారా ముందుకు తీసుకొని పోవుటను ఇలా అంటారు, లింగ బడ్జెటింగ్. స్వయం సహాయక సంఘ సభ్యత్వ కొనసాగింపుకు ఆ మహిళా సభ్యురాలికి కావాల్సిన సాధారణ అంశం క్రమం తప్పకుండా పొదుపు చేయాలి. సమాజం చేత నిర్వహించబడే సుస్థిర వ్యవసాయం అనేది దీనిలో భాగం. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. మహిళా శ్రేయస్సు కోసం మహిళా సాధికారతలో మహిళలు పాల్గొనడం ద్వారా కావాల్సినది నిర్ణయం తీసుకున్నట్లో పాల్గొనుట. ఈ పరిపాలకుని సూచన మేరకు నన్నయ్య మహాభారతమును సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించడం ప్రారంభించినాడు రాజరాజ నరేంద్రుడు. ఏ విధంగా ఒక బండిని ఒంటి చక్రముతో నడపలేమో పరిపాలనా యంత్రాంగ నిర్వహణ ఒక్క వ్యక్తి వల్ల కాదు. దీనిని చెప్పినవారు కౌటిల్యుడు. ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ వీరి ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రారంభించారు బ్రాహ్మణేతరులు. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న 1954లో వీరికి ఇవ్వబడింది. ఎస్ రాధాకృష్ణన్. 2003లో చేసిన క్రింది రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్ర మంత్రిమండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యులలో 15% మించరాదు. 91వ. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి కింది ప్రవచనాలు చదవండి. భారత రాష్ట్రపతి మరణించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా పదవి నుంచి తొలగించినప్పుడు భారత ఉపరాష్ట్రపతి 6 నెలలు మించకుండా భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వివరణ చేసినప్పుడు భారత ఉపరాష్ట్రపతి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు. భారత ప్రధానమంత్రి రాజీనామా చేసినచో భారత ఉపరాష్ట్రపతి భారత ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవీరీత్యా చైర్మన్గా వ్యవహరిస్తాడు. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటే ఏ మరియు డి మాత్రమే సరైనవి. అంటే ఏ ఏంటి, భారత రాష్ట్రపతి మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు, పదవి నుంచి తొలగించినప్పుడు భారత ఉపరాష్ట్రపతి 6 నెలలు మించకుండా భారత రాష్ట్రపతిగా వ్యవహరించడం అనేది కరెక్టు. అలాగే భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవిరీత్యా చైర్మన్గా వ్యవహరిస్తాడనేది కరెక్ట్. మిగిలిన 2 రాంగ్. ప్రతి ఏటా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు, ఏప్రిల్ 24. దీనిని ప్రోత్సహించడానికి ఒక వేదికగా గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నొక్కి వ్యాఖ్యానించారు. సహకార సమాఖ్య వ్యవస్థ. క్రింది వాక్యములను పరిశీలించండి. రూర్కెలా స్టీల్ ప్లాంట్ జర్మనీ సహాయంతో స్థాపించబడింది. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ యుఎస్ఎస్ఆర్ సహాయంతో స్థాపించబడింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1974 స్థాపించబడింది. బిలాయి స్టీల్ ప్లాంట్ 1973లో స్థాపించబడింది. ఈ వ్యాఖ్యలో సరైనది ఏంటంటే ఏ మరియు సి 2 కూడా కరెక్ట్. బి మరియు డీలు రాంగ్. మన దేశంలో ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టి ఉత్తమ శ్రేణి అబ్రకం మన రాష్ట్రంలోని ఈ జిల్లాలో లభిస్తుంది, నెల్లూరు. సముదాయంలోని వ్యవస్థీకృతమైన సంస్థలు వ్యవస్థలు సమాహారమే సమాజం అని నిర్వచించింది జీడిహెచ్ కోల్. క్రింది ప్రకటనలు పరిశీలించండి. తొలి గ్రీకు రాజనీతి మేధావులు రాజ్యం సమాజం మధ్య వ్యత్యాసం చూపలేదు. రాజ్యం చెప్పు చేతులలో సమాజం లేదని బార్కర్ భావించాడు. సాంఘిక ప్రేరణలు రాజ్యాన్ని నిర్వర్తిస్తారని మాకైవర్ పేర్కొన్నాడు. రూసో ప్రకారం ప్రాకృతిక వ్యవస్థ అనేది శాంతితో కూడినది. వాటిలో తప్పు ప్రకటనలు ఏంటి అంటే బి మరియు సిలు తప్పు ప్రకటనలు. 1976లో సవరించిన పౌర హక్కు ఏ పరిరక్షణ చట్టం 1955 పూర్వపు పేరు అస్పృశ్యత చట్టం 1955. క్రింది వాటిని పరిశీలించండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పూర్వపు పేరు భారతీయ వైద్య మరియు ఆరోగ్య విధాన శాఖ. ఆయుష్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో భాగంగా ఉంది. ఇటీవల ఆయుష్లో టిబిటన్ ఆరోగ్య పద్ధతి అయిన సోవా రిగ్పాను చేర్చడం అయింది. పై వాటిలో సరైన వాక్య సముదాయాలను గుర్తించండి అంటే ఏ మరియు డి 2 కూడా
కరెక్ట్, ఏ మరియు డీలు రెండు కరెక్ట్, బి అండ్ సిలు రాంగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ పేపర్ అయితే పూర్తిగా అయిపోయింది. ఎక్కడైనా నేను కొన్ని క్వశ్చన్స్ మిస్ అయి ఉంటే ప్లీజ్ వాటిని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇచ్చారు కదా, కొన్ని ఏంటంటే ఒకే పేజీలో నెక్స్ట్ ఎండ్ అవ్వగానే, సో లెఫ్ట్ సైడ్ ఎండ్ అవ్వగానే నెక్స్ట్ పేజీలో రైట్ సైడ్ రావడం, రైట్ సైడ్ ఎండ్ కానీ లెఫ్ట్ సైడ్ రావడం అలా ఉన్నప్పుడు నేను మిస్ అయి ఉండొచ్చు. ఒకసారి మిస్ అయింటే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది యూజ్ అవుతుందని మీకు నేను ఇంత కష్టపడి చేశాను. ఇది యూజ్ అయిందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలా ఉందనేది కూడా చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, జై హింద్.